వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. పాప స్కూలింగ్ వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ రికార్డ్ చేయడానికి టైం పట్టేది. జనరల్గా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొంచెం టైం దొరికింది, ఎడిట్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇదైతే లేటెస్ట్గా మేమైతే ఊరు వెళ్ళేసి వచ్చాం కదా. ఊర్లో పండగలు అయితే ఈ 5 days ఎలా జరిగాయి అనేది, అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటాయి రిచువల్స్. అండ్ మా ఊర్లో ఎలా జరిగాయి అనేది ఈ వీడియో. పండుగలు ఉన్నాయంటే 2 days ముందు అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. ఆల్రెడీ ఒక షార్ట్లో అయితే చెప్పాను కదా, ఇలా అమ్మవారికి పిలుపుకెళ్ళేటప్పుడు ప్రతి ఇంటికి అయితే వెళ్తారు. అన్న ముద్ద ఇంటికి వెళ్ళి ఒక ప్లేట్లో బియ్యం కానీ అన్నం ముద్ద, దాని మీద ఒక ఉల్లిపాయ పెట్టి ఆ బుట్టలో అయితే వేసి ఇంకా అమ్మవారిని పిలుపు చేయడానికి అయితే అందరూ వెళ్తారు. అన్నం ముద్ద పెడతారు, లేకపోతే బియ్యం అయినా ఇస్తారు. అదయ్యాక లేడీస్ అందరూ, ఊర్లో ఉన్న లేడీస్ అందరూ కలిపి అమ్మవార్లకి మొర్రాట ఇవ్వడానికి వెళ్తారు. సెలవు చేసి ఇంకా పిలుపు చేయడానికి అయితే వెళ్తున్నారు. ఫస్ట్ రోజు ఎలా చేస్తారో పూజ అయిన తర్వాత అంటే లాస్ట్ డే కూడా సేమ్ ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ చెప్పులు లేకుండానే వెళ్తారనమాట. పండుగలు మ్యాక్సిమం సమ్మర్లోనే చేస్తారు కాబట్టి తెలిసిందే ఎండలు ఎలా ఉంటాయో. మార్నింగ్ అది అయిన తర్వాత ఈవినింగ్ కూడా అమ్మవారిని తెస్తారు ఇంటింటికి వచ్చి, అంటే గట్టాలు ఎవరైనా ఎత్తాలి అనుకుంటే ఎత్తారనమాట. అండ్ ఆ ఇంటి ముందు ఇలాగా చెంబుతో నీళ్ళు పెట్టి ఇంకా కుంభి అయితే పెడతాము దీపం పెట్టి. రోజైతే నేను చేయకూడదు, అందుకనే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే చేస్తుంది. మంది చెప్పారు చేసేయచ్చు 5 days అని చెప్పి, బట్ నాకెందుకో మనసు తృప్తిగా అనిపించలేదు. అందుకే ఇంకా ఆ రోజు అయితే వదిలేసి నెక్స్ట్ డే నుంచి అయితే నేనే చేశాను. ఫస్ట్ డే మాత్రము తనైతే అన్ని రిచువల్స్ కంప్లీట్ చేసింది. పెద్దవాళ్ళు అయితే ఎవరూ లేరు, ఇంకా నేను మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, మా పాప. తెలిసిందే పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే అందరం కూడా పూజారులం అయిపోయాం అక్కడ. అప్పటికప్పుడు తెలిసింది ఇలా పెట్టాలి అని చెప్పి, ఇంకా సడన్గా గుర్తొచ్చి ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగేసి ఇంకా పెట్టేసాం తెలుసుకొని. ఇదని డౌట్ రావచ్చు, నాకు పెళ్ళైన కొత్తలో పండుగలు అయితే అయ్యాయి. ఆల్మోస్ట్ 9 years అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే జరిగింది ఈ పండుగలు. అప్పుడు మా అత్తయ్య అన్నీ చేసుకున్నారు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఆల్మోస్ట్ అంటే మనం చేస్తూ ఉంటే అవన్నీ గుర్తుంటాయి, కానీ ఇలా ఆల్మోస్ట్ 9 years తర్వాత కదా అసలు ఏం గుర్తులేదు. సో అందుకే ఇంకా అత్తయ్యల్ని వాళ్ళని వీళ్ళని అడిగేసి అయితే చేసేసాము. అంటే ఏదైనా పద్ధతిగా చేయాలని ఉంటుంది, అంటే ఏదో చెయ్యాలి కదా అని చేయటం కాకుండా అందుకే తెలుసుకొని మరీ చెయ్యాలనిపిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో అయితే మనకు అన్నీ వచ్చావు, అలా చేస్తూ ఉంటే అదొక అలవాటు అవుతుంది. 5 రోజులు కూడాను ఇలానే పెడతామన్నమాట. ఒకవేళ 5 రోజులు అయితే 5 రోజులు, 9 రోజులు అయితే 9 రోజులు. సో ఎలా అయితే పెట్టుకుంటాము ఇంటి ముందు. దండం పెట్టి సిరింటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఊరు అమ్మవారిని గుడి నుంచి అయితే బయటికి తీసుకొస్తున్నారు. దీనికి కూడా పర్టికులర్గా ఒక టైం ఉంటుంది. ఇంకా అందుకే అందరు కొంగు పట్టుకొని బయట అయితే చాపారు. ఎవరి 5 రోజులు కూడాను వేరే దగ్గర చిన్న గుడిసె కట్టి అమ్మవారిని పెట్టి పూజిస్తారు. అమ్మవారిని తేవడానికి ఏదైతే ముహూర్తం ఉంటుందో మళ్ళీ అమ్మవారిని గుడిలో తీసుకువెళ్ళడానికి కూడాను పర్టికులర్ ముహూర్తాలు అయితే కడతారు. పండుగలన్నీ కూడాను ఊరు మొత్తం కలిసి డిసైడ్ చేస్తుంది అనమాట. పర్టికులర్గా ఈ డేట్స్లో చెయ్యాలి, ఇన్ని రోజులు చెయ్యాలి అని చెప్పి. ఇక్కడ ఒక్కొక్క ఊరు పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి. ఇక్కడ మా ఊరు పద్ధతులు వాళ్ళు
ఈ అమ్మవారిని అయితే అలా పట్టుకుంటారు. అలా అని చెప్పి గుడిలోకి అయితే తీసుకువెళ్ళరు. పర్టికులర్‌గా కొంతమంది అయితే ఊర్లో ఉంటారు. సో, వాళ్ళని మాత్రమే అలా తేవటానికైతే ఒప్పుకుంటారు. అంటే కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రమే తేవాలి. ప్రతి ఇంటికి అలా వెళ్తారు గట్టాలు పట్టుకొని. ఇంకా అందరూ రారులెండి. ఇంకా ఈ 5 రోజులు ఇలా చేసి లాస్ట్ రోజు ఎవరింట్లో గట్టాలు పట్టుకోవాలనుకుంటే వాళ్ళైతే పట్టుకొని ఊరు మొత్తం అయితే పట్టుకుంటుంది. ఈ 4 రోజులు మాత్రము కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టి కొంతమంది పట్టుకుంటారు. ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పట్టుకుంటారు. ఇంక ఇక్కడైతే పసుపు, కుంకుమ పెట్టి కొంచెం బియ్యం ఇంకా తాంబూలం లాగా ఇస్తారు. మంచి మంచిగా చదువు రావాలి, మంచి ఉద్యోగం రావాలి. అవునా? ఇలా ఊర్లో ఉన్న ప్రతి ఇంటికైతే వెళ్తారు. ఇంకా లాస్ట్‌కి గుడి దగ్గర చెప్పాను కదా! అమ్మవారిని తెచ్చి పక్కన గుడిసె అయితే కట్టారు. ఇంకా అక్కడ మాత్రము ఇంకా ఉంచేస్తారు ఈ 5 రోజులు కూడాను. ఆవిడ బుట్ట పట్టుకున్నారు కదా! అది తప్ప మిగతా వెనక ఉన్న గట్టాలు మాత్రం ఎవరైనా పట్టుకోవచ్చు. ముందు బుట్ట మాత్రము ఎవరు పట్టుకూడదు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పట్టుకోవాలి. నుంచి డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. బట్ వర్షం మాత్రం గాలి, వాన చాలా పెద్దగా పడేది. ఇదైతే సెకండ్ డే. ఇంకా అమ్మవారి దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్తాము. సో, బియ్యం ఒక ప్లేట్‌లో బియ్యం, ఇంకా మనకి పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ. సో, అవైతే తీసుకువెళ్తాం. ఈ 5 రోజులు కూడాను ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మన ఇంట్లో పనులైతే చేసుకుంటాము. ఇలా ఎవరి ఇంటికి వాళ్ళైతే చుట్టాలనైతే పిలుపు చేసుకుంటాం అనమాట. బట్ మా ఇంట్లో మాత్రం మేము 5గురం కదా! ఇంకా బాగార్లో అందరం కలిపి ఒకే ఇంటి దగ్గర చేస్తున్నాము. అది సిరిల్లు చూపించాను కదా! అండ్ నేను చెప్పాను కదా! గుడిసె అయితే కడతారు. ఇలా అమ్మవార్లందరినీ 5 రోజులు ఒకే దగ్గర పెడతారని చెప్పి ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడే ఊరు మొత్తం వచ్చి ఇక్కడైతే పూజ చేసుకుంటాము ఈ 5 రోజులు కూడాను. ఇక్కడైతే దమ్మరోళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే మనకి దండకం చదువుతారు. అంటే మనం చదివింది అంటే మాత్రము మన ఇంటికి, మన పొలాలకి, మన ఊరికి చదవమంటే ఇలా చదువుతారు. ఇంట్లో ఏమైనా పిండి వంటలు ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చి ఇక్కడ పెడతామన్నమాట. ఊరి గ్రామ దేవత అంటే కోదమారమ్మ, అంటే నోరునమ్మని కూడా అంటారు. అమ్మవారికైతే నోరు కట్టేశారు. పెద్దవాళ్ళు అప్పుడు అంటే తాతలు, ముత్తాతలు ఉంటారు కదా! సో, అప్పుడులో కట్టేశారనమాట. సో, దానికి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. సో, అందుకనే నేను ఇక్కడైతే షేర్ చేసుకోవట్లేదు. నాకు ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా తెలిస్తే నేను చెప్పుకోగలను. బట్ నాకు తెలిసింది కొంత. బట్ అది ఎంతవరకు రైటో రాంగో తెలీదు. ఇలా పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి నేను అదే ఇక్కడైతే షేర్ చేసుకోవట్లేదు. ఎందుకు అమ్మవారికి నోరు కట్టేశారు అనేది కూడా ఊరు మొత్తం కలిపి డిసైడ్ అయ్యి కట్టారనమాట. వేరే వాళ్ళని ఎవరినో పిలిపించి ధాన్యం పోసి ఇంకా నవధాన్యాలు పెట్టి ఇంకా దానిపైన అమ్మవారిని అయితే పెట్టారు. పాతపట్నం అమ్మవారు, ఇంకా మా ఊరి గ్రామ దేవత కోదుమారమ్మ, 5గురు అక్కచెల్లెళ్ళు. ఇక్కడైతే మా అత్తయ్య వైశాఖ మాసం అని చెప్పి ఇంకా తాంబూలాలు అయితే సజ్జేస్తున్నారు. అంటే ఇక్కడ ఇది పాతకాలం నుంచి చేస్తున్నారు. ఈ వైశాఖ మాసంలో చేస్తారు. ఇంకా మామిడి పళ్ళు అన్నీ పెట్టేసి ఇంకా అందరికీ తాంబూలం అయితే ఇస్తారు. ఇక్కడైతే మా చిన్నమామయ్య అంటే తాతయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, ఇంకా అన్నయ్య అందరు కూడా వచ్చారనమాట. ఇంకా చుట్టాలకి ఎవరి ఇల్లు వాళ్ళు పిలుపు చేసుకుంటారు కదా! ఇలా ఈ 5 రోజులు కూడా ఒక్కొక్కరు అయితే వస్తారనమాట. అయితే ఘట్టాలు ఎత్తున్నారు. ప్రతిరోజు నైట్ ఘట్టం అయితే ఎత్తారు. ఇంకా ఒక్కొక్క ఇంటి నుంచి ఎవరి ఇష్టం అయితే వాళ్ళైతే ఎత్తుకుంటారనమాట. ఇక్కడ నైట్ బుర్ర కథ అయితే పెట్టారు. మేమైతే మా ఇంటి నుంచే చూసాము. బాగుంది.
మొత్తం అంటే ఇలా గట్టాలు ఊరు మొత్తం తిప్పిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత నైట్ మాత్రము ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం అయితే అరేంజ్ చేశారు. కొన్ని రోజులు జరిగాయి వర్షాల వల్ల, కొన్ని రోజులైతే ఫ్లాప్ కూడా అయిపోయాయి. అంటే వర్షాల వల్ల ఇంకా స్టేజ్ కూడా ఉండేది కాదు. అందుకోసం వీళ్ళనైతే పిలిపించారు ఇక్కడ. పండుగ మహోత్సవ సందర్భముగా ఈ పవిత్రమైన వేదికపై ఎంతమంది దర్శన భాగ్యం మాకు ఈ రోజున కల్పించినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున, కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున, ప్రేక్షక దేవులందరికీ పేరు పేరున మా యొక్క శ్రీ వెంకటరమణ బుర్రకథం వెంకటరమణ పార్టీ మన లింగాల వలస వారు హస్తములు జోడించి శిరస్సు ఉంచి మనచ కర్మణ త్రికరణ శుద్ధిగా పాదాబంధనం చేసుకుంటూ ఫస్ట్ టైం బుర్రకథ వినడం. అంటే చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని మా ఊర్లో. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు బుర్రకథలు అన్నీ ఎవరు చాలా తక్కువ కదా, ఇలా పల్లెటూరులోనే చేస్తుంటారు. ఇప్పుడు సిటీస్లో, టౌన్స్లో అయితే మనం చూడము. అయితే మా ఇంటి మేడ మీద నుంచే చూసేవాళ్ళం, అక్కడ వరకు అయితే వెళ్ళేవాళ్ళం కాదు. ఇక్కడ అత్తయ్యలందరం కలిపి పువ్వులు అయితే కడుతున్నాం దేవుడి కోసం. ఇంకా సిరింట్లోనే ఉంటాము మ్యాక్సిమము, ఇంకా పడుకోవడానికి మాత్రమే ఇంకా మా ఇంటికి అయితే వెళ్తాము. మ్యాక్సిమం మార్నింగ్ టిఫిన్ కానీ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఈ 5 రోజులు ఇక్కడే ఉంటాయి. ఒక్కసారి సైడ్ లేవా? అమ్మో చాంత అదే ఎంత పెద్ద తీసి వాళ్ళు జడ ఇష్టం ఇలా అందరం కలిపి ఒక దగ్గర ఏవైనా ఈవెంట్స్ కానీ ఎలా చేసుకున్నాం సరదాగా ఉంటుంది. అండ్ ఈ 5 రోజులు కూడాను లేడీస్కి అయితే ఓన్లీ పూజలు మాత్రం చేసుకుంటారు. మిగతా వంట అన్నీ కూడాను వడ్డించడం అంతా కూడా జెంట్సే చూసుకుంటారు. వంట ఇంకా పూజలు అన్నీ లేడీస్ అయితే చూసుకోలేరు కదా. సో అందుకనే ఈ విధంగా ఇదనే కాదు, సంక్రాంతికి కలిసినా సరే ఏవైనా చిన్న చిన్న ఈవెంట్స్, ఇలాంటివి ఫ్యామిలీ ఈవెంట్స్ ఏవైనా సరే మ్యాక్సిమం కుకింగ్ కానీ ఇలాంటి పనులన్నీ కూడాను జెంట్సే చూసుకుంటారనమాట. ఊరు మొత్తం అలా కాదు, ఓన్లీ మా ఫ్యామిలీస్లో మాత్రమే. ఎండగా ఉండేది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం, అసలు డెకరేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇంకా నైట్ అయ్యేసరికి ఇలా గట్టాలు అయితే పట్టుకొని ఊరేగిస్తారు ఊరు మొత్తం కూడాను. తెలియని ట్రాన్స్లో అయితే వెళ్ళిపోతాం అనమాట. అంటే ఆ గట్టాలు డప్పులు కొడతారు కదా, శంకు అన్నిటికీ కూడాను కొంతమంది మీద అమ్మవారు పడతారు, కొంతమంది మీద అది ఇంకా మనకి తెలీదు. ఆ ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాము. చాలామంది గట్టాలు పట్టుకొని కూడా డ్యాన్స్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ బుట్ట పట్టుకుంటారని, ఇంకా వాళ్ళు మాత్రం తప్ప మిగతా వెనుకున్న గట్టాలైతే అది ఒక్కొక్క రోజు అయితే పట్టుకుంటారు. ఇదైతే సెకండ్ డే. ఇక్కడైతే ఇంకా వచ్చిన తర్వాత కాలు అవి కడిగేసి పసుపు అయితే పెడుతున్నాం. నేను ఇక్కడ అదే చేస్తున్నాను.
రోజు అయితే ఊరమ్మవారిని అయితే పట్టుకున్నాను. కొంచెం దూరం నడుస్తాము, ఎందుకంటే ఒక్కళ్ళమే అలా ఇంకా నేను ఆ రోజైతే కొంత దూరం 4 అడుగులు వేసి ఇంకా వేరే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇక్కడైతే ఊర్లో నెక్స్ట్ రోజు కుండతోని డ్యాన్స్ చేశారు. ఇక్కడ నేను పెట్టచ్చో లేదో తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి. అంటే పాతకాలం పాటలు ఉంటాయి కదా, వాటిపైన కుండతోని డ్యాన్స్ చేశారు. లాస్ట్ రోజు ఇక్కడ అమ్మవారిని గట్టాలైతే ఎవరెవరు గట్టాలు పట్టుకుంటారు అనేది ఇంకా ఆ రోజు మనం ముందు రోజు పేరు ఇస్తామన్నమాట. ఇంకా ఎవరి ఇంటి గట్టం వాళ్ళు పట్టుకుంటారు. ఈ 4 డేస్ ఏంటంటే ఇలా గట్టాలు ఒక్కొక్కరు మార్చి పట్టుకుంటారు. అంటే ఆ గుడిసెలో ఉన్న గట్టాలు ఏమైతే ఉంటాయో అవైతే ప్రతి లేడీస్ ఊరూరు పెట్టి అంటే ప్రతి లేడీస్ పట్టుకుంటారనమాట పేరు మార్చి. ఈ లాస్ట్ రోజు మాత్రం ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క గట్టం అయితే వెళ్తుంది. అది ముందు రోజు మనం పేరిస్తే ఇంకా గట్టం కుండ అన్నీ కూడా వస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చి రెడీ చేస్తారు అమ్మవారిని. ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైతే మనం గట్టం తీసుకువెళ్తారో అప్పటి వరకు అఖండ దీపం అయితే వెలిగిస్తారు. అమ్మవారిని ఆ రోజు మన ఇంటిలోనే ప్రతిష్ఠిస్తారనమాట. ఇంకా అది మనం పట్టుకొని వెళ్తామన్నమాట. పూజారి గారు వచ్చి ఆ ఘట్టం అయితే తయారు చేస్తారు. అంటే అన్నీ మనం తయారు చేస్తారు. తయారు చేసి ఇంకా దీపం అయితే వెలిగించి అన్నీ మన చేతులతోనే చేపిస్తారు. రెడీ చేసి దండకం అన్నీ కూడా చదువుతారనమాట. నాకు గుర్తుగా ఉంటుందని డీటెయిల్డ్గా వీడియో అయితే తీసుకున్నాను, చూసేయండి. ఇక్కడైతే మూడైతే తాడు పొడసరిపోతూ ఒక కొమ్మ ఒక ఇది అయిపోతుంది. రెండు అరిసెలు తీసుకుంటా. అరిసెలు 2, ఒక కొబ్బరికాయ ఉన్నది. పైడికి కావాలా? కొబ్బరికాయ పైడికి కావాలా? అదే కుంభి అమ్మ అందులో మంచిగా పైడికాయ కుంభి పెట్టుకో వినాయకుడు. చెప్తాను మీ చేతితోనే వేయాలి కదా పట్టుకుంటారు. చిన్న చెంబు అంటే కుంభి చెంబు అది కాదు, చిన్న చెంబులు కావాలి. చిల్లర డబ్బులా? చిన్న సైజ్ చెంబు కావాలి. త్వరగానే వచ్చేసారు. 6:30కి ఆ టైం అయింది. ఇంకా నేను అప్పటికి కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అందుకనే కొంచెం గాబర అయితే అయిపోయాం. ఎందుకంటే ఊరు మొత్తం కూడాను రెడీ చేయాలి కదా. అంటే ప్రతి ఇంటి నుంచి ఇప్పుడు ఇన్ కేస్ మా ఇంట్లో ఒకటి పట్టుకుంటే ఒక గట్టం తయారు చేస్తాము. ఒకవేళ 2-3 పట్టుకుంటే 2-3 గట్టాలు అయితే తయారు చేయాలి. ఇంకా మా ఇంటి నుంచి అయితే ఒకటే గట్టం పట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా అతనైతే ఒకటే తయారు చేశారు. అలాగే ఈ ఊరు మొత్తం కూడా అతను రెడీ చేయాలి కాబట్టి ఇంకా 6:30కి అలా స్టార్ట్ చేస్తే ఇంకా ఆ టైంకి అయితే అంటే మధ్యాహ్నం కల్లా అన్నీ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్తారు ఇంకా సెలవు చేయడానికి అని చెప్పి ఇంకా త్వరగా అయితే వచ్చేసారు. ఈ పండుగలు ఎప్పుడు చేస్తారో తెలియదు కదా, అందుకనే గుర్తుగా ఉంటుందని ప్రతిదీ కూడా నేను వీడియో తీసుకున్నాను. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో, మళ్ళీ తర్వాత ఇవన్నీ గుర్తుంటాయో లేదో అందుకనేసే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మా అమ్మని చెప్పేదాన్ని. ఒకవేళ వీలైతే నేనే తీసుకునేదాన్ని. అతను అన్నీ ఒక్కొక్కటి చెప్తుంటే నేను అన్నీ కూడా ఒక్కొక్కటి తెచ్చిచ్చేసేదాన్ని. ಮಾಡ್ಕೊ ಅದು ಗೊತ್ತಾಗ್ಬಿಡು.
ఏది దారం పోతుంది. ఏది అక్కడ ఉంది అక్కడ అదే ఆ మూల ఈ కవర్ల దగ్గర అవును నాన్న పూజల టైంలో ఈ బుడ్డిది ఎంత అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది. అస్సలు ఒక పని చేసుకునేది. ఉట్టప్పుడు మాత్రం బయట ఆడుకుంటుంది. అదే పూజ చేసేటప్పుడు మాత్రం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. నేను అది చేస్తాను ఇది చేస్తానని. ఆ టైంలో వస్తుంది నాకు బీపీ. ఇంకా కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ ఎందుకో ఆగిపోతుంటాను. అనే కాదు, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా అంతే. నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు అన్నీ కూడా చేసేయాలి అనిపిస్తుంది. కాకపోతే ఆ టైంలో కోపం వస్తుంది. కొడితే మళ్ళీ మనకే బాధ. నేను కూడా అన్నీ చూస్తాను నేర్చుకుంటాను అని చెప్పి ఇంక అక్కడే నిల్చుంది. ఇప్పుడు పిల్లలు అంతేనో ఏమో తెలియదు కానీ ఈ పిల్ల మాత్రం అన్నీ నేనే చెయ్యాలి అని మాత్రం అంటుంది. సరే కన్నమ్మా పక్కకు రమ్మి రా నిద్ర ఉండకూడదంట. తర్వాత చెప్తాను రండి ఇది పడేసి వస్తాను. ఇద్దరు రండి అమ్మ. ఈ క్లాత్ తీసి బయటికి రా నువ్వు. బయట లేదు. అక్కడ మళ్ళీ వెళ్ళారు గార్డెన్. ఇల్లు రెల్లు పూజ ఇల్లు బెదార్ చేయకూడదు. ఇక్కడ నిల్చు. మీరేమో ఆ అమ్మగారు మామూలు నిల్చేసి పక్కకు. అమ్మవారికి చక్కగా అన్నం పెట్టుకొని నేను వేసి ఓయ్ చేంజ్ చేస్తాను. 21 రూపాయలు 11 రూపాయలు. 21 కాదు. ఒకంది ముగ్గులు ముగ్గురు ఆటలు మనకి 21. సరే సంతోష చదువు రావాలా జాబ్ చేయాలంటే మళ్ళా పండుగ 3 సార్లు పది రూపాయల పాయింట్లు ఆర్తి నువ్వు ఒక్క కొడేస్తాను. 2 నిమిషాలు అయిపో. ముగ్గురు పేరు మీద ముగ్గురు పేరు వేసిదిరా ఆఫ్ పెట్టాలా మాట్లాడితే అది మూతుకోకునా ఇస్తిరా అదే మోసుకోకు
వేసిద్దినా ఉందా మొక్కను సరిపోద్ది అన్నాడు పెట్టి కలిపి మరి పేపర్లు ఉన్నాయా? చూపి అలా ఆ ద్వారాలు కానీ ఎట్టుకోకూడదు వ్యాపకంలో రండి బాబు. గమ్మునుండు అక్కడ ఎందుకు ఇవి ఉన్నాయి వచ్చేసింది తర్వాత తర్వాత పూజ అంతా అయిపోతాం 3 గంటలకు అవుతామా ఆ తర్వాత ఏదైనా భోగం పెట్టేసుకోవాలి. చేయలేదు చేస్తా అందులో అరిసి కూడా ఎట్టేది కదా స్వామి నాకు ఇచ్చేయండి. ఈ కవర్లో కట్టండి ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా మా ఇంట్లోనే ఫస్ట్ ఘట్టం రెడీ చేశారనమాట. అంటే ఇక్కడే మొదట ఇల్లు. ఇంకా అప్పటికి ఇంకా ఏమేం ప్రిపేర్ చేయాలో తెలియదు. ఇంకా అన్ని పెరట్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడాను అందుబాటులో ఉన్నాయి కాబట్టి త్వరగానే అయిపోయాయి. నైట్ 2కి ఘట్టం అలా స్టార్ట్ చేసాము. అది కూడా నేను చూపిస్తాను ఎందుకు అంత లేట్ అయిందని కూడా. ఘట్టం కూడా రెడీ చేస్తారు కాబట్టి ఇక్కడ దండకం అయితే చదివేసి వెళ్ళిపోతారు. ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఇంకా అందులో 3 తరపున దక్షిణ అయితే వేసాము. ఇంకా అందులో అరిసెలు, ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా పూజారి ఏమైతే చెప్పారో అవన్నీ అయితే అందులో వేసామన్నమాట. ఇంకా అమ్మవారిని ఇక్కడ తలుచుకొని ఇక్కడ చీర కూడా పెట్టేస్తాము. పిండి వంటలు అయితే అవి ఉన్నాయి. అవి మధ్యాహ్నం అయితే పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు టైం లేదు కాబట్టి, అంటే ఇప్పుడు ఓన్లీ ఘట్టం అయితే రెడీ చేసి వెళ్ళిపోతారు కాబట్టి నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే అవి అయితే మనం తర్వాత పెట్టుకుంటాం భోగకు సంబంధించి. పెరట్లోనే ఉన్న కొబ్బరి పూలు, వేపాకులు అన్నీ కూడా ఇంకా అందుకే త్వరగా చేసేసాము. పర్వాలేదు తర్వాత దండం పెట్టుకోండి. రండి కూర్చుంటే ఇప్పుడైతే నేను దండకం రికార్డ్ చేయలేదు. ఇంకా పూజ అయిన తర్వాత కుంభి అయితే పెట్టుకోమని చెప్పారు. ఇదైతే పొద్దునుంచి రాత్రి వరకు అయితే కుంభి దీపం కూడా వెలగాలి అని చెప్పారు. ఈ 5 రోజులు కుంభి అయితే ఉండేది. బట్ దీపం ఏంటంటే ఇప్పుడైతే వెలిగించమన్న ఇంట్లో అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ అఖండ దీపం కాలినంతసేపు ఇది కూడా కాలాలి అన్నారు. కాకపోతే అది మనం చెప్పలేము, గాలి వస్తే చెప్పలేము కాబట్టి ఆ దీపం అయితే రోజంతా కాలాలి అని చెప్పారు. నైట్ ఘట్టం ఎప్పుడైతే ఎత్తామో ఇంకా వాళ్ళే వచ్చి మనం ఘట్టం అయితే మన తల మీద అయితే పెడతారనమాట.
ఉన్న అమ్మ వాళ్ళందరికీ సెలవు చేసిన తర్వాత ఘట్టాలైతే ఎత్తాము. అంటే ఫస్ట్ రోజు చూపించాను కదా, లేడీస్ అందరు కలిసి 5 అక్కజెల్లెళ్ళకి ఎలా అయితే పిలుపుకి తెస్తారో అలానే ఈ 5వ రోజు కూడా అలాగే మళ్ళీ వెళ్ళి అందరూ అమ్మవార్ల దగ్గరికి అయితే వెళ్ళి సెలవు చేస్తారు. కాకపోతే ఆ రోజు విపరీతమైన వర్షం. ఈ 5 రోజులు కూడా చాలా పెద్దగా పడేది. కాకపోతే సాయంత్రం 7కి అలా కూల్ అయిపోయేది, అంటే వర్షం తగ్గిపోయేది. బట్ ఆ రోజు మాత్రం నైట్ 12 అవుతున్నా కానీ వర్షం పడుతూనే ఉంది, అది కూడా గాలివాన. అందుకే చాలా లేట్ అయింది ఘట్టం ఎత్తేసరికి. అంటే వర్షం ఫుల్గా తగ్గిపోవాలి, ఇంకెందుకంటే ఊర్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఘట్టం ఎత్తారు కాబట్టి అది దీపం కూడా మీద ఉంటుంది కదా. సో అందుకనే వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా పూజ అయిన తర్వాత ఇక్కడైతే నైవేద్యం కోసం నేను తీపిగారెలు, ఇంకా పరమాన్నం, పప్పు, అంటే అమ్మవారికి అయితే అన్నీ పెట్టాలి, భోగం చెల్లించాలి. సో దానికోసం అయితే గారెలు, బూరెలు, ఇంకా రైస్, కొంచెం కూర, ఇంకా పప్పు అయితే వండమని చెప్పారు. నేను డిన్నర్ ఇంకా లంచ్ కోసం అయితే నేను సెపరేట్గా ఏం ప్రిపేర్ చేయట్లేదు, ఓన్లీ అమ్మవారి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మిగతా అవన్నీ కూడాను ఆల్రెడీ లంచ్ అయితే అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు యాట్లు, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి కదా. సో ఇంకా పిలుపులు చేశారు, ఇంకా చుట్టాలు అందరూ వస్తారు. సో వాళ్ళ కోసం కూడాను ఇంకా చుట్టాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంకా సిరింట్లోనే ఉంటుంది. మళ్ళీ అమ్మవారి కోసం మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కరెంటు కూడా ఆ రోజు వస్తూ పోతూ ఉంది, అందుకని ఎందుకైనా మంచిదని కొంచెం పప్పు అయితే వేగంగా వేసేసాను. ఇంకా గారెలు, బూరెలు ఇవైతే వేసేసాను అనమాట. ఎలానో ఒకలాగా గాబర్లో అయితే వేసేసాను. బాగా వచ్చింది. ఇక్కడైతే పెసరపప్పు అయితే వండాలి. పెద్దలకు కానీ ఇలాంటి నైవేద్యాలకి ఏంటంటే పెసరపప్పే అవుతుంది. ఇంకా పాయసం, పరమాన్నం తెలిసిందే. ఇంకా దాంతోపాటు రైస్, కొంచెం కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వీటితో పాటు అవన్నీ ఇంకా చీర, గాజులు అన్నీ కూడా పెట్టాలన్నమాట. అంటే మనం గుడికి వెళ్ళి అంటే ఇలాంటి టైంలో గుడిలోన మనం చీరలు అవన్నీ పెట్టి జనాలు ఉంటారు కదా. సో అతను ఏమన్నారంటే, మీరు గుడికి వెళ్ళేదానికనే ఇక్కడ మీరు పెట్టుకోండమ్మా అని చెప్పారు. అంటే మనం గుడికి వెళ్ళి ఎలా అయితే అన్నీ పెడతామో ఇక్కడ ఇంట్లోనే ఘట్టం అన్నీ అమ్మవారే ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఎలా పెడతామో ఇక్కడ అన్నీ పెట్టేసేయండి అని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడైతే అన్నీ పెట్టేశాను. దీపం వెలిగించాను కదా. సో అదైతే నైట్ మనం ఘట్టం ఏ టైంకి అయితే ఎత్తామో ఆ టైం వరకు అయితే వెలగాలి అని చెప్పారు. అంటే దీపం ఆగకుండా చూసుకోమని చెప్పారు. సో అందుకే నైవేద్యం పెట్టినంత వరకు ఉపవాసం ఉండమని చెప్పారు. ఎవరైతే ఘట్టం ఎత్తారో వాళ్ళు మాత్రమే. ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి అక్కడ కూడాను ఇంట్లో చేసే నైవేద్యం ఉంది కదా అక్కడ పెట్టేశాము. అండ్ ఇదైతే సిరింట్లో అత్తయ్య అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. ఇంటింటికి ఘట్టం ఎత్తారు. సో అది ఎవరి ఇంట్రెస్ట్ బట్టి ఎవరింటి నుంచి అయితే ఘట్టం ఎత్తాలి అనుకుంటున్నారో ఆ ఇంటి నుంచి అయితే ఘట్టం అయితే రెడీ చేస్తారు. అండ్ ఇక్కడైతే వంటలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చూసి ఏమనుకోకండి, ఎందుకంటే ఉండట్లేదు మ్యాక్సిమం ఊర్లో ఇలాంటి పండుగల టైంలోనే అందరూ వచ్చి ఇక్కడ కలిసి పండుగలు చేస్తుంటారు. సో అందుకే చుట్టూ ఇలా ఉంది, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది. కాకపోతే తప్పదు, ఊర్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, లేనప్పుడు ఒకలా ఉంటుంది మెయింటెనెన్స్. అండ్ ఈరోజు ఏంటంటే జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంకా వంట వాళ్ళే చేస్తారు. ఇంట్లో నైవేద్యము, ఇంకా ఊర్లో అమ్మవారికి పూజ అంతా చేసేసరికి ఇక్కడ భోజనాలు, చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు. అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు, మా చెల్లి వాళ్ళ, అత్తయ్య వాళ్ళు ఇంకా అందరూ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దండం అయితే పెట్టించేసాను. అంటే ఎవరు చుట్టాలు వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టించేస్తాం అనమాట. టైముల్లోనే అందరం కూడా కలుస్తాము. నాకు అందుకే మెయిన్ పండగలు కానీ ఇలాంటి ఫ్యామిలీ ఒకేషన్స్ చాలా నచ్చుతాయి. మ్యారేజెస్లో కూడా అందరం కలవం, ఏదో ఒక రీజన్ చెప్తారు. బట్ ఇలాంటి పండుగల్లో, ఊర్లో ఇలాంటి పండుగలు ఉన్నాయంటే, అమ్మవారి పండుగలు ఉన్నాయంటే కంపల్సరీ అందరూ కూడా వస్తారు. అక్కడిది తగులుతాడు ఫ్యాన్ తిరగ తక్కువ హైట్ ఉంటాయి. అంటే ఇదంతా అవుటుకు ఉండేది, అప్పుడు ఇదంతా సీలింగ్ ఉండేది, పైన ధాన్యం ఉండేది, ఇతను స్టోరేజ్. ఆ రూమ్కి ఈ రూమ్లోనే మొత్తం పైన ఇవి అప్పుడు అలాగ, అందుకు హైట్ తక్కువ. అత్తయ్య మిస్ అయిపోయారు. నాన్నమ్మ ఇక్కడ లేరు, నవీన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను రావాల్సింది, డాన్స్ బేబీ డాన్స్ అయింది.
ఇదే ఫస్ట్ టైమ్. ఇంకా అందుకే సిరిడిలో అయితే మొత్తం చూపించాను. అండ్ మా చెల్లి వాళ్ళు వచ్చారు కానీ ఈ ఇంటికి రావడం ఫస్ట్ టైము. అండ్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య అయితే వేరే చుట్టాలుంటే వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. ఇక్కడ భోజనాలు అంతా అయిన తర్వాత ఇంకొద్దిసేపు రిలాక్స్ అవుతారు అంటే ఇంకా ఇంటికైతే వస్తున్నాము. ఫుల్ వెయిట్ చేయటం వల్ల ఇంకా లిప్స్ పైన అయితే పొక్కిపోయింది. ఇదే కాదు, ఎప్పుడు ఊరొచ్చినా సరే నాకు అలా పొక్కిపోతుంటుంది. అంటే లోపల వేడి చేసిస్తే అలా వస్తుందంట. అంటే ఒంట్లో జ్వరం ఉంటే ఇక పెరట్లోనే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా మామయ్య అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేయమన్నారు. అందరు తాగుతారు, అంటే ఇంట్లో పెరట్లో పండినవి కదా, సో ఇంకా బాగుంటాయి, తియ్యగా చాలా బాగుంటాయి. సిటీస్లో కొనుక్కొని తాగుతాం. అండ్ ఊర్లో ఉన్నాము కానీ రోజు అనుకునే వాళ్ళం తాగుదాం అని. అసలు టైం కుదిరేదే కాదు. వచ్చామని చెప్పి మామయ్య అయితే గెల్లు కూడా దింపించారు. బట్ టైం కుదరలేక తాగలేదు. ఇంకా అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా కొట్టేయమని చెప్పారు. వర్షం పడుతుందే కానీ ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ టైం వచ్చారు కదా, ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను. ఎప్పుడు వస్తారో తెలీదు. సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఏదో ఇంట్లో ఏముంటే వాటితో అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను. చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి బుద్ధి రావాలి, సరేనా? అల్లరి చేయకూడదు. తమ్ముడు తీసుకొచ్చి ఈ తాతయ్య దండం పెట్టలేదు. మర్చిపోయింది. ఓకే God bless you. God bless you. వద్దులే తిషి, మనం ఫ్రెండ్స్ కదా, వదలదు. రండి ఇక్కడ లోపలికి రండి. పాప కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంకా నైట్ అయితే ఉండమని చెప్పారు. అత్తయ్య వాళ్ళైతే రాయగడ వెళ్ళిపోవాలి, నైట్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడైతే ఘట్టం అయితే ఎత్తుతున్నాము. చెప్పాను కదా, ఫుల్ వర్షము. నైట్ 1:30 అలా అయింది. ఘట్టాలు స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడికే ఫస్ట్, అంటే మొదట ఇక్కడికే వచ్చారు ఘట్టం ఎత్తమని. ఇంకా అక్కడ కొంతమంది స్టార్ట్ చేశారు దేవుళ్ళ ఘట్టాలు అయితే ఎత్తేసి ఇంక ఇక్కడికైతే వచ్చారు. అదే చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి వాళ్ళైతే ఎత్తుతారనమాట ఘట్టం. అని చెప్పి ఇక్కడ కాల్ చేస్తే ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అప్పటి వరకు పడుకోలేదు, ఇంకా అలాగా నిద్ర పడుతుంది. ఇంకా కాల్ అయితే వచ్చింది, ఇంకా ఘట్టాలు స్టార్ట్ అయ్యాయి, వర్షాలు కూడా తగ్గిపోయాయి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వేగంగా స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యాను. కొంతమంది ఏంటంటే రెడీ అయ్యి పడుకుని పోయారు. బట్ ఎందుకో దేవుడు కదా అని చెప్పేసి నేను మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఆల్మోస్ట్ 1:30 అలా అయిపోయింది. అంటే నెక్స్ట్ డే వచ్చింది కదా, సో అందుకే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి అయితే పూజ చేసుకొని ఇంకా ఘట్టం అయితే ఎత్తామన్నమాట. ఇదంతా ఒకటైతే ఇంకా అమ్మవారిని లోపల పెట్టడానికి మళ్ళీ దానికి కూడా ఇంకా వేరేగా ముహూర్తం అయితే తీశారు. అది 4:45 ఊరు మొత్తం ఈ ఘట్టాలతో తిరిగేసి మళ్ళీ అక్కడైతే 1.5 hour ఆల్మోస్ట్ నిల్చుని పోయాము. దేవాల ఘట్టాలు ఎత్తిన తర్వాత అయితే వర్షం పడలేదు.
హౌస్‌లోకి వెళ్ళి కొంతమంది అయితే ఇంకా డాన్సులు అయితే చేశారు. ఇంకా ఘట్టాలతోనే కొంతమంది మీద అమ్మవారు అయితే పడింది. కొన్నిసార్లు అది కంట్రోల్ చేసుకోలేక ఘట్టం కూడా పడిపోయేది. తప్పా కాదా అనేది నాకైతే తెలీదు. కొంతమంది జెంట్స్ కూడా పట్టుకుంటారు. సో, ఊరు బట్టి అది మనస్తృప్తి బట్టి పట్టుకుంటారు. మధ్యాహ్నం చేసుకున్న గారెలు, బూరెలు ఇంకా ఉంటాయి కదా పిండి వంటలు, అవి కూడా తెచ్చుకున్నారనమాట. నేను మధ్యాహ్నమే పూజ చేసేసాను అమ్మవారి దగ్గర. సో, అందుకనే మళ్ళీ ఇప్పుడైతే తెచ్చుకోలేదు. ఓన్లీ ఘట్టం అయితే పట్టుకున్నాను. మంది పొద్దున్న పెట్టలేక ఇప్పుడైతే తెస్తున్నారు. వర్షం వల్ల రోడ్డు మొత్తం బురద బురద అయిపోయింది. శారీస్‌తో నడడం కూడా చాలా కష్టం అయింది. నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు చాలా తక్కువ ఘట్టాలు కనిపించాయి. బట్ ఊరు సెంటర్‌లోకి వచ్చేసరికి మాత్రం ఇంకా ఫుల్లు ఒక ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు కూడా పట్టారు కాబట్టి చాలా పెద్ద క్యూ అయితే అయిపోద్ది. పండగలు కదా! సో, అందరికీ ఘట్టాలు అమ్మవారిని పట్టుకునే ఇదైతే ఉంటుంది. పాప అయితే ఫుల్ నిద్రలో ఉంది. అందుకే మా వారినైతే అక్కడే ఉండమని చెప్పాను. మళ్ళీ ఒక్కదే కదా! సో, ఇంకా పిల్లలనైతే మ్యాక్సిమం ఎవరిని తేలేదు. నాకు తెలిసినంత వరకు కనిపించలేదు. కొంతమంది ఇలాంటి దగ్గరలకి పిల్లల్ని తేకపోవడమే మంచిది అని చెప్పారు. సరే కదా! ఇంకా ఘట్టం పట్టుకుంటూనే కొంతమందికి అమ్మవారైతే పొందుతుంది. అందరి ఊర్లో ఇలానే చేస్తారో ఏమో నాకైతే ఐడియా లేదు. మా ఊర్లో అయితే ఎలా అయితే చేసుకున్నాము. మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో, ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాత్రం కంటిన్యూ అవుతుంది. జస్ట్ నా వాయిస్ ఓవర్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ 1½ అవర్ అయితే లైన్‌లో ఉండిపోయాము. ఎందుకంటే ముహూర్తం తీశారు కదా లోపలికి వెళ్ళడానికి. ఇంకా చాలామంది మార్చి ఘట్టాలైతే పట్టుకున్నారు. ఇక్కడ మంది మీద అమ్మవారు కూడా పూనింది. 'అమ్మోరు' మూవీ గుర్తుంది కదా! సో, నాకు కూడా అలానే అనిపించింది. బట్ నేను చాలా వరకు కళ్ళు మూసేశాను. తెలియకుండానే ఆ డప్పులకి మనకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. కాకపోతే ఘట్టం ఆల్రెడీ చేతిలో ఉంది కదా! మనం కంట్రోల్ తప్పితే చాలా మళ్ళీ తప్పు ఏమైనా అవుతదేమోనని చెప్పి నేను చాలా వరకు కళ్ళు మూసేశాను. వారిని తలుచుకొని కళ్ళైతే మూసుకున్నాను. కదా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఇంకా క్యూ అయితే ఉంటుంది. వాళ్ళన్నీ ఆ టైం అయినప్పుడు ఫస్ట్ ఆ బుట్ట అయితే ఎవరైతే పట్టుకున్నారో ఫస్ట్ ఆవిడైతే లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఇవన్నీ ఒక్కొక్కరు తీసుకుంటారు. ఈ ఘట్టాలన్నీ తీసుకొని పక్కనైతే పెడతారనమాట. మనకు కూడా భయమేస్తది. ఎక్కడ డాన్స్ చేస్తూ మన ఘట్టం మీద పడిపోద్దేమోనని నేను కూడా చాలా సార్లు టెన్షన్ పడ్డాను. కంట్రోల్ కూడా ఉండదనమాట. సో, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళనైతే తీసుకువెళ్తారు. ఇంకా ఆ టైంలో అక్కడ ఎవరైతే ఉంటే ఆ ఘట్టం వేరే వాళ్ళు తీసుకుంటారనమాట. ఒకవేళ లేకపోతే చెప్పలేము. మ్యాక్సిమం ఎవరి ఘట్టాలు మ్యాక్సిమం పడలేదు. ఒక్కళ్ళది నేను చూశాను పడిపోవటము. కానీ చాలా వరకు ఆవిడకి ఆ కంట్రోల్ తప్పుతుంది అన్నప్పుడు అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా! సో, వాళ్ళైతే తీసుకుంటారు ఆ ఘట్టం. ఘట్టాలైతే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకా టైం అయింది ఆ టైంకి ఇంకా ఒక్కొక్క ఘట్టం అయితే తీసుకుంటారు, పూజ చేసేస్తారు. ఘట్టాలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ పళ్ళు ఇంకా సారీ తెచ్చుకుంటారు కదా, అంటే చీర అవన్నీ తెచ్చుకుంటారు కదా. సో, ఇంకా ముర్రాట్లు అవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి అయితే సమర్పిస్తారు. అందరూ లోపలికి వెళ్ళరు, ఒకరు ఉంటారు, అతను మాత్రం అన్నీ తీసుకొని అమ్మవారికి అయితే పూజ చేస్తారు. ఈరోజే వేట్లు కూడా అన్నీ అవుతాయి. సో, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కి వేట్లు. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. నేను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 o'clock అయితే అయ్యింది.